చిరంజీవి పవన్ కళ్యాణ్ మీద జగ్గారెడ్డి సారు గట్టిగానే ఫైర్ అయ్యిండు. ఇక అసలు ముచ్చటేందో పురాగా చెప్పాలంటే మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద కూడా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సారు సంచలన వ్యాఖ్యలు చేసిండు. ఘాటైన విమర్శలను గుప్పిండు. రైతుల కష్టాల మీద సినిమాలు తీసే చిరంజీవి రైతుల ప్రాణాలు తీసిన బీజేపీకి ఎందుకు మద్దతిస్తున్నావు అని ఎదురు ప్రశ్నేసిండు. రైతుల మీద సినిమా తీసి కోట్ల రూపాయలను సంపాదించుకున్నావు, నీ కుండ గదలకుంటా ఉన్నావు నువ్వు. మరి నువ్వు ఓ పక్క రైతుల సినిమాలు తీసి ఓ పక్క రైతులను ముంచుతున్న మోడీకి సపోర్ట్ చేస్తావా? అసలు మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతు ఇస్తుంటే రైతులకు వ్యతిరేకంగా మోడీతోని కలుస్తుంటే నువ్వెందుకు చెప్తలేవయ్యా? అంటే మీరేమో మంచిగా బయట ఇట్లుంటారు, రైతుల పొట్ట కొడతారు, రైతుల నాగం చేస్తారు, వాళ్ళ బతుకులల్లో మన్ను పోసి మళ్ళా రైతుల మీద సింపతున్నట్టు మీరు పెద్ద పెద్ద సినిమాలు తీసి కోట్ల రూపాయలను దండుకుంటారు. ఇదేనా చిరంజీవి నీ తరీకా? ఇదేనా నీ తమ్ముడు పవన్ కళ్యాణ్ కు నేర్పిన పద్ధతి అని జరంతా గరంగా గట్టిగానే ఫైర్ అయ్యిండు. ఇక రుణమాఫీ పథకం అమలవుతున్న సందర్భంగా గాంధీ భవన్ లో మీడియా ముంగట మాట్లాడినటువంటి జగ్గారెడ్డి సారు ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ తో పాటు చిరంజీవిని వదలలేదు, పవన్ కళ్యాణ్ కూడా వదలలేదు. రైతుల కష్టాల మీద వచ్చినటువంటి సినిమా మెగాస్టార్ చిరంజీవి నర్తించినటువంటి ఖైదీ నెంబర్ 150 పేర్ల సినిమా తీసిన నువ్వు రైతుల ఆత్మహత్యలు చూసి శరించిపోయి ఉద్యమాలు చేస్తుంటారా? అది సినిమాల వాస్తవ సంఘటనలు మాత్రం ఆధారం చేసుకొని మీరు రైతుల కష్టాల మీద అట్లా చేస్తారు. బయటకు వస్తే రైతులకు మాత్రం మీరేం సపోర్ట్ చేయరు. ఆ సినిమాల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఉద్యమాలు చేసిన చిరంజీవి నల్ల చట్టాలు తీసుకొచ్చిన నరేంద్ర మోడీ సర్కారుకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న రైతులను నడి రోడ్డు మీద హత్య చేస్తుంటే ఎందుకయ్యా సైలెంట్ గా ఉన్నావు నువ్వు? రైతులను దారుణంగా హత్య చేపించిన మోడీ సర్కారుకు నీ తమ్ముడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు మద్దతు ఇస్తున్నాడు? ఆయనట్లా మద్దతు ఇస్తుంటే వద్దని చెప్పి నువ్వు ఎందుకు చెప్పలేదు అని ఈ తీరుగా గట్టిగానే గరమైండు. రైతుల కథలతోని సినిమాలు తీస్తా కోట్ల రూపాయలను సంపాదించుకున్నావు చిరంజీవి, వాళ్ళ కష్టాలు నువ్వు ఎందుకు పట్టించుకోవు? నువ్వు తీసిన సినిమాలు రైతుల కడుపులు నింపినాయా? రైతుల పేరుతో నువ్వు సినిమాలు తీసి కోట్లు సంపాదించుకున్నావు, నువ్వే బాగుపడ్డావు. రైతులకు ఏమొరిగింది నీ వల్ల? అసలు రైతులు పడుతున్న గోసల మీద నువ్వు మోడీని ఎందుకు అడుగుతలేవు? రైతులకు మద్దతుగా ఎందుకు నిలబడతలేవు? రాహుల్ గాంధీకి ఎందుకు నువ్వు సపోర్ట్ చేస్తలేవు? చిరంజీవి పవన్ కళ్యాణ్ చెప్పుండ్రి. నువ్వు కనీసం కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు ఉంటే చిరంజీవి సరైన దారిలో ఉండేటోడు. అట్లా కాంగ్రెస్ పార్టీలో లేకపోవుతోనే ఇట్లా అడ్డగోలుగా పక్కదారి పట్టిండు ఈ చిరంజీవి అని చెప్పి జగ్గారెడ్డి గట్టిగానే ఇచ్చిండు. ఇంక అంతేనే కాదు, ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో రుణమాఫీ అమలు చేస్తున్నట్టు జగ్గారెడ్డి చెప్పుకుంటూ వచ్చిండు. ఆగస్టు 15 లోపల 2 లక్షల రుణమాఫీ పూర్తయిందని చెప్పి స్పష్టం చేసిండు. ఫోన్లలో మెసేజ్లు చూసి రైతులు ఇళ్లలో సమరాలు జరుపుకున్నారని చెప్పి చెప్పిండు. కానీ ఎప్పుడైతే రైతుల అకౌంట్ల పైసలు పడ్డాయని తెలిసినదో ఈ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకైతే నిద్రనే వస్తలేదు. ఈ ట్విట్టర్ టిల్లు కేటీఆర్ మాత్రం ఏమైనా ట్వీట్లకే అలవాటు పడ్డాడు అని జనంతా సురుకలు జగ్గారెడ్డి అన్న గట్టిగానే తగిలిచ్చిండు కేటీఆర్ అన్నకు కూడా. మా ప్రభుత్వానికి 4.5 ఏళ్ల సమయం ఉన్నది ఇంకా, అయినా కూడా 6 నెలలనే ఇచ్చిన హామీని నెరవేర్చాం, దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ అని బల్ల గుద్ది మరి చెప్పిండు. ఇక ఏదేమైనా జగ్గారెడ్డి మాటలైనా ఇంకొంతమంది ఏమంటున్నారంటే వర్కింగ్ ప్రెసిడెంట్ గా పదవులు తీసుకున్నప్పటి నుంచి లైమ్ లైట్ లేకపోవడంతోని పార్టీలలో మల్లగుల్లాలు పడుతున్నారట. చాలా మంది ముస్లింలు ఊడుతున్నాయట. ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి దేని మీద రియాక్ట్ అయితలేడు, ఏ విషయాల మీద మాట్లాడతలేడు. అసలు వర్కింగ్ ప్రెసిడెంట్ మనకు ఉన్నట్టా లేనట్టా అనే గుసగుసలు చాలా మంది వాళ్ళ పార్టీలోళ్ళు వాళ్ళే కొరుక్కునుడు ఈయన శివన పడ్డాయట. ఇక దాంతో ఏదో నోటి మాట్లాడాలని చూస్తుంటే ఏ టాపిక్ దొరకక ఈ చిరంజీవి పవన్ కళ్యాణ్ ముచ్చట ఎత్తుకున్నాడని చెప్పి సన్నిహిత వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఏదేమైనా చాలా రోజుల తర్వాత మైకు ముందరకు వచ్చి దడదడలాడించిన జగ్గారెడ్డికి టేకే బౌ అని అంటున్నారు. చాలా రోజుల తర్వాత మైకు ముందరకు వచ్చిన జగ్గారెడ్డిని చూసి